Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations, vocabulary improvement or enrichment, part 9, long video. Jivita Satyam, truth of life, effect of life. ఎవరినో వేడుకోవడం కాదు, నిన్ను నువ్వు వాడుకోవడం నేర్చుకో. అంటే ముందు తెలుగు ఇచ్చాను, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. కొంత న్యూ వర్డ్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటాం మనం. ఇక్కడ కొన్ని రాశాను, ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్నాను. ఇవన్నీ కూడా మన నిజ జీవితానికి అవసరం. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ నేర్చుకుంటేనే ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అయ్యి ఇవేంది యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో నేర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో కానీ నిజ జీవితంలో కానీ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. సినానిమ్ అని, యాంటోనిమ్ అని, ఈడియమ్స్ అని, ఫ్రేజెస్ అని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని, ఫిల్ ది బ్లాంక్స్ అని, రకరకాలు ఇవన్నీ నేర్చుకుంటేనే నీకు ఈ కారణంగా మనం నేర్చుకుంటాం. హౌ టు ట్రాన్స్లేట్. రెండోది అప్పుడు పదాలను ఎలా వాడుకోవాలి. ఎవరినో వేడుకోవడం కాదు, నిన్ను నీవు వాడుకోవడం నేర్చుకో. ఇన్స్టెడ్ ఆఫ్ బెగ్గింగ్ అదర్స్, లెర్న్ టు యూటిలైజ్ యువర్ ఓన్ పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే ఏంది? పవర్. నీలో ఉన్న పవర్ని వాడుకో. చూడండి, ఇక్కడ ఉన్నది ఎవరినో వేడుకోవడం కాదు. ఇట్ ఈజ్ నాట్ బెగ్గింగ్ అదర్స్. నిన్ను నీవు వాడుకోవటం నేర్చుకో. లెర్న్. చూసారా, ఈ వాక్యంలో చివరే వచ్చింది వెర్బ్. తెలుగులో వెర్బ్ చివరిలో వస్తుంది, ఇంగ్లీష్లో చూడండి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ తెలుగులో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అన్నాను, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంపెక్టివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ లేకుండా పోయింది. లెర్న్ టు యూటిలైజ్ యువర్ ఓన్ పొటెన్షియల్ అన్నాడు. ఇది మామూలుగా ఫ్రేజ్. వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ గుడ్ ఆర్ ఏ ప్లాన్ ఆఫ్ యువర్ ఓన్, అంటే పైకి రండి. నీకంటూ ఒక లక్ష్యం ప్రణాళిక లేనప్పుడు నీ విలువైన సమయాన్ని ఇతరులు వారి అవసరాలకు వాడుకుంటారు. చాలా ఫుల్ ఆఫ్ మీనింగ్ అండి, సందేశం ఉంది అక్కడ. వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ గుడ్ ఆర్ ఏ ప్లాన్ ఆఫ్ యువర్ ఓన్, అదర్స్ విల్ యూజ్ యువర్ ప్రెషస్ టైం. ప్రీషియస్ అన్నా నేను, కొంతమంది ప్రీషియస్ అంటారు, నేనేమన్నాను ప్రెషస్ టైం, విలువైన, వాల్యుబుల్, ప్రైజ్లెస్ అట్లా వస్తుంది అనమాట. సినానిమ్స్ ఫర్ ది నీడ్స్. అప్పుడు ఏమవుద్ది, నీకంటూ అభివృద్ధి లేక చాలా బాధపడతావు. దెన్ ఆర్ అల్టిమేట్లీ, చివరగా, యూ విల్ సఫర్ ఏ లాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ యువర్ ఓన్ గ్రోత్. యూ విల్ బాధపడతావు, యూ విల్ సఫర్ ఏ లాట్, చాలా బాధపడతావు. ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ యువర్ ఓన్ గ్రోత్, నీ అభివృద్ధి లేక. దేర్ఫోర్, కాబట్టి, కనుక సమతుల్యంగా అభివృద్ధి కావాలి. అంటే వాళ్ళు అభివృద్ధి కావాలా, నువ్వు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావాలా, నువ్వు కూడా అభివృద్ధి కావాలి. నీ సంగతి వదిలేసేసి వాళ్ళని ఎంటదిగా ఉంటే సమస్యలు పడతావు. కనుక సమతుల్యంగా, హార్మోనియస్ బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. అభివృద్ధి కావాలి. ఈయన బ్యాలెన్స్డ్ వే అంటాడు. తర్వాత ఏమైంది? గత జల సేతు బంధనం.
అంటే నీళ్లు పోయిన తర్వాత బ్రిడ్జ్ కట్టడం నదికి, అదనమాట. అంటే టైం ఈజ్ ఎవ్రీథింగ్, కేవలం మనీ కాదు. అంటే కరెక్ట్ టైంకి ఏదైనా చేయాలా అంటాడు, లేట్ చేయటం వాడు చేయకూడదు అంటాడు. రిమెంబర్, ప్రొక్రాస్టినేషన్ అంటే డిలే లీడ్స్ టు ఫ్యూటైల్ రిగ్రెట్. రిగ్రెట్ అంటే బాధపడటం. ఇది వెర్బ్ వాడతాం జనరల్గా, ఇక్కడ నౌన్గా కూడా వాడారు. ఫ్యూటైల్, యూజ్లెస్ యాడ్జెక్టివ్గా వాడాడు ఇక్కడ. ఇది నౌను, దాన్ని వర్ణించడానికి ఫ్యూటైల్ యాడ్జెక్టివ్. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ మనీ. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ మనీ అంటాడు, కరెక్టే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదే అన్నీ నిర్ణయిస్తూ ఉంది, టైమే దేన్నైనా. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ మనీ అంటాడు. మనీ కాదు, అన్నీ అదే. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, కేవలం మనీ కాదు. ఇక్కడ కొన్ని ఈ ప్యాసేజ్ మనసులో ఉంచుకొని కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాడు. స్వీయ శక్తి, సెల్ఫ్ ఎంపవర్మెంట్, సమతుల్యత. దాని ముందు ఏముందండి? లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అన్న శుద్ధి, శుద్ధమైన అంటే ప్యూరిటీ ఆఫ్ పర్పస్. సమతుల్యత, ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. సమయపాలన చాలా ఇంపార్టెంట్. అండ్ టైం మేనేజ్మెంట్, అదే డిసిప్లిన్ ఆఫ్ టైం, పద్ధతిగా వాడుకోవడం చాలా అవసరం. ఈ 4 చాలా అవసరం విజయ సాధనకి. టు అచీవ్ ఎనీథింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ అంటాడు. చూడండి, ఎసెన్షియల్ అంటే నెసెసరీ, ఇండిస్పెన్సబుల్ అని అర్థం అనమాట. దీన్ని ఈ యాడ్జెక్టివ్ వర్ణించడానికి ఒక యాడ్వర్బ్ వచ్చింది, అబ్సల్యూట్లీ. ఎల్వై వచ్చేసింది, ఎక్కువగా ఎల్వై వస్తుంది యాడ్వర్బ్కి. అబ్సల్యూట్ ఎసెన్షియల్ కాదు, అబ్సల్యూట్లీ ఎసెన్షియల్, కంప్లీట్లీ ఎసెన్షియల్ అట్లా అనమాట. చూడండి, మనం తెలుసుకున్న వాటిని ఇక్కడ మనం ఆపాదిస్తూ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ బెగ్గింగ్ అన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిపోజిషన్ ఇది ఆఫ్. అందువల్ల వెర్బ్ వాడాలన్నప్పుడు ఇంగులోనే వాడాలి, అంటే జరండే వాడాలి. అక్కడ ప్లెయిన్ అయితే ఆ ప్రాధుల నౌన్ అయితే, ఇక్కడ వెర్బ్ను వాడాలనుకున్నాడు, వేడుకోవడం. ఇక్కడ బెగ్ అని వదిలేయకూడదు, దాని నౌన్ ఫామ్ ఏంది? బెగ్గింగ్. ఆ జరండ్ అంటారు దాన్ని, ప్రిపోజిషన్ తర్వాత జరండ్ వస్తుంది. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి అదర్స్ కూడా వాడాడు అనమాట. అంటే పక్కన ఆబ్జెక్ట్ వస్తుందండి. యూటిలైజ్ అంటే ఉపయోగించుకోవటం, యూజ్ అని. ఇక్కడ నేను పదాలు రాస్తాను చూడండి. ఫ్యూటైల్, యూజ్లెస్, పొటెన్షియల్, పవర్, ప్రెషస్, వాల్యుబుల్, ప్రొక్రాస్టినేషన్, డిలే. ఇలా కొత్త కొత్త పదాలు, అంటే కొన్ని తెలిసి ఉండొచ్చు మీకు. వీటిని మనం వాక్యంలో ఇమర్చగలగాలన్నమాట. చదవంగా మనకు ఆటోమేటిక్ ఐడియా వస్తుంది. ప్రొక్రాస్టినేషన్ లీడ్స్ టు ఫ్యూటైల్ రిగ్రెట్ అన్నాం. ఫ్యూటైల్ రిగ్రెట్, యూజ్లెస్ రిగ్రెట్, నిరుపయోగంగా బాధపడటం అన్నాడు రిగ్రెట్. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలా. 1-4 సార్లు చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట. వొకాబులరీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే ఎన్రిచ్మెంట్ అని కూడా అన్నాను నేను. ఎన్రిచ్ చెప్పు కదా, దానికి నౌన్ ఎన్రిచ్మెంట్. ఇది జీవిత సత్యంలో ఇదొకటి అనమాట. ఎన్నో ఉన్నాయి జీవిత సత్యాలు, ఇదొకటి. దీని గురించి తెలుసుకోవడం, కొన్ని పాయింట్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక సందేశం ఇచ్చాను, ఆ సందేశంలో తెలుగులో ఇచ్చాను, ఆ తెలుగులో ఇంగ్లీష్లోకి మార్చమన్నాను. అలా చేంజ్ చేసేటప్పుడు కొన్ని పదాలు అవసరమైంది, ఆ పదాలని మనం క్యాచ్ చేయాలా. తెలియనప్పుడు మనం నేర్చుకోవాలి, డిక్షనరీ కానీ ఇటువంటి చదివినప్పుడు కానీ. అందుకే మీకు మళ్ళీ రెడీ రేఖన బాధ ఎక్కడే రాసేసాను, గమనిస్తూ ఉండండి.
ఒకటి రెండు సార్లు చదివితే ఒక ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.